రైతులకి అన్యాయం జరుగుతున్న నంద్యాల టు జమ్మలమడుగు హైవే ఎక్స్టెన్షన్ పనులు ఆపించిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల జమ్మలమడుగు పనులు కానాల వద్ద సర్వే పనులు వైఎస్ఆర్సీపీ నాయకులకు అనుగుణంగా ఆల్రెడీ 40 ఫీట్ ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉన్నా కూడా మళ్లీ వైఎస్ఆర్సీపీ వల్ల వెంచర్లకి అనుగుణంగా ఉండే విధంగా గత ప్రభుత్వం అలైన్మెంట్ అంతా మార్చి సబ్మిట్ చేయడం జరిగింది. నంద్యాలలో లోకేష్ అన్న పాదయాత్రలో కూడా రైతులు అందరూ కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది. అప్పుడే నితిన్ గడ్కరీ గారికి లెటర్ పెట్టారు. అలైన్మెంట్ లేకుండా రైతులకి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులకు తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 40 ఫీట్ రోడ్డు ఉన్నా కూడా మళ్లీ అధికారులు తీసుకొచ్చారని అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. లోకేష్ అన్నకి మెసేజ్ పెట్టంగానే వెంటనే రెస్పాన్స్ అయ్యి ఇన్ఛార్జ్ మినిస్టర్ తో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించుకోండి అని తెలియజేయడం జరిగింది. లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపిన భూమా బ్రహ్మానందరెడ్డి గారు. గడ్కరీ గారికి లెటర్ పెట్టించినారు, అందరికీ లెటర్ పెట్టినారు. బట్ స్టిల్ అదే ఎందుకు రిపీట్ అవుతుంది? అంత ప్రెషర్ ఏముంది ఇదే చేయాలని? ఎగ్జిస్టింగ్ రోడ్ ఆల్రెడీ ఉంది. ఎగ్జిస్టింగ్ రోడ్ అలైన్మెంట్నే ఎగ్జిస్టింగ్ రోడ్ అది వీళ్ళు అడిగేది కూడా అదే కదా, అలైన్మెంట్ ఎందుకు అని. మీకు ఇప్పుడు గవర్నమెంట్కి డబ్బు సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్ వాడుకోవడం వల్ల గవర్నమెంట్కి డబ్బు సేవ్ అవుతుంది. మరి అయినా కూడా ఎందుకు డబ్బులు ఎక్కువ పెడతామంటున్నారు? అది తిప్పి చేస్తామని అవసరమేముంది దీంట్లో? బట్ స్టిల్ ఈవెన్ లోకేష్ అని చెప్పిన తర్వాత కూడా పాదయాత్రలు ఆయన హామీ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని చేయాలనే మాట ఎందుకు వస్తుంది? క్లియర్గా ఆ రోజు వీళ్ళందరూ వచ్చి కలిశారు, ఆయన గట్టిగా హామీ ఇచ్చినారు, అందరి ముందు అందరి సమక్షంలో హామీ ఇచ్చారు. కూర్చోబెట్టి చాలాసేపు గంట సేపు కర్ణాల్లో కూర్చొని లేదు మేము సపోర్ట్ చేస్తామని చెప్పినారు, లెటర్ కూడా పెట్టారు. బట్ స్టిల్ అన్న చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? యాంటీ గవర్నమెంట్లో చేస్తున్నారంటే అవును అనుకోవచ్చు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేయడం ఎందుకు? మనకు మొన్ననే అది 6 నుంచి అలైన్మెంట్ అయితే మనం ఫిక్స్ చేశారు. ఏది ఫిక్స్ అవ్వలేదు. మీరు ఆ సర్వే కోసమే మీరు ఇప్పుడు వచ్చినారు. ఫిక్స్ అయితే మీరు సర్వే ఎందుకు చేయాలి? ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? మీరు ఎందుకు చేస్తున్నారు? సర్వే ఎక్కడి నుంచి సర్వే జరిగింది? మీరు ఎట్లా మార్కింగ్ ఇస్తారు? ఫస్ట్ సర్వే జరగాలి కదా. సర్వే ఎప్పుడు చేశారు? మాకు తెలిసి సర్వే జరగలేదు ఎప్పుడు కూడా. సర్వే జరగనప్పుడు సర్వే అలైన్మెంట్ ఎలా అప్రూవ్ అవుతుంది? సర్వే చేయండి. ఎవరికి నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయకుండా అసలు ఎలా చేస్తారు? వితౌట్ ద ఫార్మర్స్ అప్రూవల్, వాళ్ళ కన్సెంట్. అలైన్మెంట్ అప్పుడు సార్ మన డైరెక్ట్ గా అలైన్మెంట్ గూగుల్ తీసేసి గూగుల్ నుంచి తీసుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. మరి వాళ్ళు రైతులు సర్వే కోసం చేస్తున్నారు. అదే నేను చెప్పేది. సర్వే కాకుండా హౌ ఆర్ యు ఫైనలైజింగ్ దిస్? లేదు సార్, వచ్చింది సబ్మిషన్, అలైన్మెంట్ అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏ రైతుకి ఎంత పోతానే దానికోసమే ఇప్పుడు వచ్చినది. అదే కదా మేము చెప్తుంది కూడా. రైతులు నష్టపోతున్నారు. ఎగ్జిస్టింగ్ రోడ్ ఉంది. భూమా నాగిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక రోడ్ వేశారు. ఆ రోడ్ ఇప్పటికీ లైవ్ లో ఉంది. అదే వాడుకోకుండా రైతుల పొలాలు తీసుకొని ఎందుకు చేయాలనేదే కదా మేము కూడా అడుగుతుంది. ఆ పాయింట్ మీదనే లోకేష్ గారు క్లియర్ గా హామీ ఇచ్చారు, పాత రోడ్లోనే చేస్తారు అని. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి మెసేజ్ అన్ని పెట్టేసి వచ్చాను, ఆయన పిఏ గారు చెప్పేసి వచ్చాను. కలెక్టర్ గారిని కూడా ఇంతకుముందు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఎందుకు మీరు పాత పద్ధతిలోనే వైసీపీ వాళ్ళు చేసిన పద్ధతిలోనే చేయాలని ఎందుకు వస్తుంది? ఇప్పుడు వైసీపీ లీడర్స్ పక్కనే పోతుంది, అంత టీడీపీ కార్యకర్తలే పొలాలు పోతున్నాయి. కక్ష కట్టే చేసినారు ఇది. వాళ్ళేమో వెంచర్లు ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు అందరు చిన్న చిన్న వాళ్ళే మీ ముందే ఉన్నారు. మీరైనా ఎలా చేయాలనుకుంటున్నారు? అసలు ఎట్లా? ఎకరా అడితే ఎకరా, పావు ఎకరా ఉన్నటువంటి సార్ వాళ్ళు తినడానికి, అమ్ముకోవడానికి కూడా కదా, వాళ్ళు తిండి గింజలు తినడానికి పండించుకునేటువంటి వాళ్ళు. మీరు పక్కన ఆల్రెడీ మీరు అలైన్మెంట్ గతంలో ఉన్నటువంటి మార్చేశారు. ఎందుకు మార్చారు అది బయటికి చెప్పకుండా? ఇది అలైన్మెంట్ అప్రూవ్ మేము అంతకుముందు లేదు. మేము ఇది అలైన్మెంట్ అప్పుడు ఆల్రెడీ 2 years బ్యాక్ అప్రూవ్డ్ ఇన్ వాట్ బేసిస్? అప్పుడు వైసీపీ గవర్నమెంట్ అప్రూవల్ సర్వే జరిగిందా? ఫిజికల్ సర్వే నోటీసులు రైతులకు ఇచ్చారా? వితౌట్ గివింగ్ నోటీసెస్ టు అలైన్మెంట్ అప్రూవల్ అప్పుడు ఆ స్టేజ్ ఉంటుంది సార్. అలైన్మెంట్ అప్రూవల్ అప్పుడు జరగచ్చు. అలైన్మెంట్ అప్రూవల్ అప్పుడు డైరెక్ట్ గా మనకు 3 ఆప్షన్లు పెట్టి పంపిస్తారు. 3 మ్యాప్లు తీసుకొని పంపిస్తారు. తర్వాత అలైన్మెంట్ అప్రూవ్ అయినాకనే ఇది టోటల్ మొత్తం application of new declared special highway Nandyal Kurnool. And he directly mentioned it from the recommendation. That's what I'm saying. Based on the recommendation of the state government. Which government was that? Which government was that previously? Who approved? Which government was that? Yeah, that's what I'm talking. Those people who are trying to benefit their
పార్టీ లీడర్స్. అందుకే కదా ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, రైతులు నష్టపోకూడదు అనే కదా మేము కూడా ఇప్పుడు చెప్తుంది. ఈవెన్ యాంటీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము అదే చెప్పినాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. చిన్న చిన్న రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? They're clearly stating it based on recommendation of the state government at that time. So which government is now? అదే అండి 23లో వాళ్ళ వైసీపీ వాళ్ళ కోసము, రియల్ ఎస్టేట్ వాళ్ళకి డబ్బులు రావడం కోసం, వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం చేశారు. చిన్న చిన్న రైతులు నష్టపోతారు అనే దాని మీదనే మేము కూడా ఇప్పుడు అలా చేయకుండా ఎగ్జిస్టింగ్ రోడ్ చేయండి అంటున్నాం. ఇన్ దట్ గవర్నమెంట్ కూడా బెనిఫిట్ ఉంది కదా, మీరు కూడా అదే డబ్బులు ఆదా అవుతుంది కదా. కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వాలి? వెన్ దేర్ ఇస్ ఆల్రెడీ ఎ రోడ్, వై డు యు కాంపెన్సేషన్ టు ది ఫార్మర్స్? సార్ లేదండి, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆరో గారు, అప్పుడు జేసీ గారు చెప్తే ఆరో గారు ఒప్పుకోలేదంటున్నారు. విల్ టేక్ దిస్ మ్యాటర్ టు సీఎం. లొకేషన్తో సీఎం గారితో మేము కలిసి మాట్లాడి అక్కడికి తీసుకెళ్తాము. అప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకోకపోతే లెట్స్ టేక్ దిస్ మ్యాటర్ టు సీఎం ఫస్ట్. ఈరోజున్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు రైతులకి న్యాయం చేస్తాను ఇక్కడికి వచ్చి ఫిజికల్గా వాళ్ళకి ప్రామిస్ చేశారు. వాళ్ళ మాట అయితే తప్పుకోలేం కదా. ఇది మేబీ నోటీస్లో లేదేమో, ఆల్రెడీ ఇప్పుడు అన్నీ పంపించాను, ఆ నోటీస్లో పెట్టాము. కొంచెం టైం ఇస్తే వాళ్ళతో పర్సనల్గా అయినా మాట్లాడి దీంట్లో నష్టం ఎవరికి ఉంది చెప్పండి. మీకు గవర్నమెంట్కి ఏమైనా నష్టం ఉందా? ఇప్పుడు వీళ్ళు అబ్జెక్ట్ చేయడం కానీ మేము చెప్పే దాంట్లో గవర్నమెంట్కి ఏమైనా నష్టం ఉందా? మీరే కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా ఎగ్జిస్టింగ్ రోడ్ వాటికి. సింపుల్ లాజికే కదా. అవన్నీ బేస్ చేస్తే పంపించారు అంటే వాళ్ళు దాన్ని ఆల్రెడీ అప్రూవ్డ్ అలైన్మెంట్ మాత్రమే. అవును, అదే ఒకసారి ఇప్పుడు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకసారి మాట్లాడి ట్రై చేద్దాం. ఇప్పుడేమి ఈ రోజు రోడ్ ఏం స్టార్ట్ అవ్వదు. ఇక్కడ జమ్మలమడుగు నుంచి ఆ రోడ్ వేసుకుంటూ రావడానికి టేక్స్ టైం. సో టైం ఉంది కదా, ఇక్కడికి వచ్చే లోపల మేము కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము, దానికి అప్రూవల్ చేయించుకుంటాము. పెట్టిస్తాను లేదంటే సీఎం గారితోనే సీఎం ఆఫీస్ నుంచి ఒక లెటర్ పెట్టిస్తాను. ప్రాసెస్ మీరు ఏదైనా చేయాలి, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాళ్ళు మోతు వాళ్ళు ఆర్ఓ, ఎందుకంటే ఇంత ప్రీవియస్ గవర్నమెంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు మీకు దాని గురించి ఐడియా ఉండదు. మేము అప్పుడు లోకల్గా జరిగింది మీ దృష్టికి తీసుకురావాలి. ఆల్రెడీ మేము ఒక గ్రామ సభ పెట్టాము, అప్పుడప్పుడు రైతులందరూ కూడా అబ్జెక్షన్ చేశారు. వాళ్ళ అబ్జెక్షన్సే మేము తీసుకొని ఎంటైర్ మొత్తం పొలిటికల్ రిప్రజెంటేషన్ అన్నీ తీసుకొని గవర్నమెంట్కి పంపించి ఇట్లా అలైన్మెంట్ డిస్కషన్ దాంట్లో కూడా క్లియర్గా ఇందాక లెటర్ చూపించారు. బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ అని రాసి ఇచ్చారు. సో క్లియర్గా అర్థమవుతుంది కదా, పాత గవర్నమెంట్ రికమెండ్ చేసిన రోడ్డు పాత గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి బెనిఫిట్ చేసుకోవడం కోసం వెంచర్ల కోసం చేశారు. అది అందరికీ తెలుసునండి. అర్థం ఇప్పుడు వీళ్ళు చిన్న చిన్న రైతులు ఒక్కొక్కరికి ఎంత 10 సెంట్లు 20 సెంట్లు అందరూ అదే. కొంతమంది ఊర్లో కూడా ఉంటారు దీనికోసం అని వాళ్ళు పనులు మానుకొని అందరూ వచ్చి ఇక్కడ మేము అలైన్మెంట్ మీద మీరు అది అలైన్ చేంజ్ చేసే ప్రపోజల్ ఏదన్నా ఉంటే మీరు మాకు చాలా సార్లు ఇచ్చాము రిటర్న్. మేము వాళ్ళకి ఎన్హెచ్ వాళ్ళకి ఇచ్చాము నా లెటర్. కాలా జాయింట్ కలెక్టర్ గారు కాలా వాళ్ళకి రాశారు. మీ ఏదైనా ఆల్టర్నేటివ్ చేంజ్ ప్రపోజల్స్ ఉంటే ఆల్రెడీ ఇక్కడ ప్రపోజల్స్ ఉన్నాయి. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.